క్షణక్షణం పోరాటం కనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇది సినిమా కాదు, పుష్ప. పోలీస్ సెల్లు అల్లు అర్జున్ కి సెల్లో బట్టలు ఊడదీయించారు. తనను అరెస్ట్ చేసినప్పుడు అలాగే మొత్తం బట్టలు విప్పించి చెక్ చేశారన్న నటి కస్తూరి. బన్నీ సెల్లో ఉన్నప్పుడు 7697 నెంబర్ కేటాయింపు. సంధ్య థియేటర్ కేసులో ఉక్కిరి బిక్కిరి అవుతున్న బన్నీ. తాజాగా ఓయూ జాక్ విద్యార్థులు ఇంటిపై దాడి. బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టుకు వెళ్లిన తెలంగాణ పోలీసులు. కస్తూరి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండింగ్. నేను చెబితే సీఎం చంద్రబాబు చెప్పినట్లే, నేను చెబితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినట్లే. అదోని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వాల్మీకి వివాదాస్పద వ్యాఖ్యలు. 5 ఏళ్లుగా మీరు బొక్కింది చాలు, వైదొలగండి. ఫీల్డ్ అసిస్టెంట్లు, రేషన్ షాపులు, మిడ్ డే మీల్స్ ఏజెన్సీలు వైసీపీ వాళ్ళు వదిలిపెట్టాలని హెచ్చరిక. రౌడీజం, గుండాయిజం తనకు ఇష్టం లేదని హితవు. రేషన్ షాపులకు తాళాలు వేసిన బీజేపీ కార్యకర్తలు. కడప కార్పొరేషన్లో కడప రెడ్డమ్మ దూకుడు. మేయర్ పక్కన కుర్చీ వేయలేదంటూ ఫైర్. మహిళలకు వైసీపీ ఇచ్చే గౌరవం ఇదా అంటూ నిలదీత. తమ కార్పొరేటర్లతో తీవ్ర నిరసనకు దిగిన ఎమ్మెల్యే మాధవిరెడ్డితో సహా టీడీపీ కార్పొరేటర్లను సస్పెండ్ చేసిన మేయర్ సురేష్. కడప కోటలో శివంగిలా విజృంభిస్తున్న మాధవిరెడ్డి. మేయర్ కైవసం కోసం తీవ్రంగా కసరత్తు. డీటెయిల్స్ చూస్తే క్యాన్సర్ సోకి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను. కూలీ చేసుకుంటే కానీ పూట గడవని పరిస్థితి మాది. 10 నెలల చిన్నారి కూడా ఉంది. దాదాపు 10 లక్షల రూపాయలు వైద్యానికి అవుతుందని వైద్యులు చెప్పారు. అంత డబ్బు సమకూర్చుకునే స్థాయి మాకు లేదు. దయ ఉంచి ప్రాణభిక్ష పెట్టండి. దాతలను అర్థిస్తున్న బాధితురాలు. స్థానిక ప్రెస్ క్లబ్ ను ఆశ్రయించిన క్యాన్సర్ బాధితురాలు భార్గవి. క్యాన్సర్ సోకి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రాణభిక్ష పెట్టండి అంటూ ఓ బాధితురాలు దాతలను అర్థిస్తోంది. ఈ మేరకు సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో తన గోడును వెళ్లబోసుకుంది. బాధితురాలు మాట్లాడుతూ మదనపల్లె పట్టణం దిగువ కమ్మపల్లెకు చెందిన భార్గవి అనే నేను ఇళ్లలో పాజి పనులు చేసుకునేదానని తెలిపింది. తన భర్త రవీందర్ నాయక్ హోటల్లో పనిచేసేవాడు. మాకు 10 నెలల చిన్నారి విభావరి ఉంది. ఇళ్లలో హోటల్లో పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చే వాళ్ళమని వివరించింది. ఈ క్రమంలో నవంబర్ నెలలో పనులు చేస్తూ కింద పడ్డాను. ఆ సమయంలో మోకాలి వద్ద గాయం కావడంతో చికిత్స చేయించుకున్నాను. క్రమేణా అది క్యాన్సర్ గా మారడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయామని ఆవేదన వ్యక్తం చేసింది. పని చేస్తే కానీ ఆ పూట గడవని పరిస్థితి తమదని, తెలిసిన వారి దగ్గర అప్పులు చేసి సుమారు 1 లక్ష రూపాయల వరకు ఖర్చు చేసి వైద్యం చేయించుకున్నామన్నారు. జబ్బు నయం కాలేదు. తిరుపతిలోని స్విమ్స్ బర్డ్స్ హాస్పిటల్, బెంగళూరులోని వైదేహి హాస్పిటల్లోని పెద్ద వైద్యులు పరీక్షించి ఇది చాలా తీవ్రమైన జబ్బు అని, తప్పకుండా సర్జరీ చేయాలని 10 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందన్నారంది. కూలీ చేస్తే కానీ పూట గడవని పరిస్థితిలో ఉన్న మాకు అంత స్తోమత లేదు. తాము ఏమి చేయాలో తెలియక ఎమ్మెల్యేని ఆశ్రయించాము. ఆరోగ్యశ్రీ వాళ్లతో మాట్లాడారు. ఈ జబ్బుకు ఆరోగ్యశ్రీ వర్తించకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డాము. 10 లక్షల రూపాయల వరకు లేనిదే సర్జరీ చేయమని వైద్యులు అంటున్నారు. నాకు 10 నెలల పాప ఉంది. దాతలు స్పందించి వైద్య చికిత్సల కోసం ఆర్థిక సాయం చేసి ప్రాణభిక్ష పెట్టండి అంటూ బాధితురాలు వేడుకుంటోంది. దయార్థ హృదయులు స్పందించాల్సి ఉంది. 9133904329 నెంబర్ ద్వారా బాధితురాల్ని ఆదుకోవచ్చు. మా ఇంటి పేరు రవీంద్ర నాయక్. మాకు ఒక చిన్న పాప, 10 నెలల పాప. మా ఇంటి హోటల్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తాం. నేను ఇండ్ల పని చేసుకుంటూ నేను నా కుటుంబాన్ని, నా భర్త కూలి పని చేసుకుంటూ జీవనం సాగించుకుంటున్నాము. మేము కూలి పనికి పోతేనే ఇంట్లో జరగలేకపోతే చాలా కష్టము. అలా చేసుకుంటూ ఉంటే దిగుకంపంలో కాపురం ఉంటున్నాము. నేను ఈ మధ్య నవంబర్ 2వ తేదీ కింద పడిపోయినాను. కింద పడిపోయి మోకాల చిప్ప ఇబ్బంది వచ్చేసి ఇన్ఫెక్షన్ వచ్చేసింది. అది లైట్గా క్యాన్సర్కి తిరుక్కునేసింది. చూపించుకునే స్తోమత లేక కొంతమందిని ఆర్థిక స్తోమత అడిగి అప్పు చేసుకొని 1 లక్ష దాకా అప్పు చేసుకుని హాస్పిటల్స్ అన్నీ చూపించుకున్నాము. ఏ హాస్పిటల్స్లో కూడా ఆరోగ్యశ్రీ కిందకి ఇప్పుడు చేయమనేస్తున్నారు. ఇప్పుడు దగ్గరికి 10 లక్షల దాకా అవుతుంది సర్జరీకి అని చెప్తున్నారు. మా ఇంటిని పని చేసుకొని నేను పని చేసుకుంటేనే జరగదు. మాకు ఏ విధంగా కూడా ఆర్థిక ఇబ్బంది అయితే చాలా ఈ విధంగా ఉంది. ఎవరైనా దాతలు ముందరికి వచ్చి నా ఆరోగ్యము, నా సర్జరీకి ఎవరైనా సహాయం చేసే వీలుంటే చేసి నన్ను ఆదుకొని నా కుటుంబానికి మీరు సహాయం చేస్తే కూలి పని చేసుకొని నేను నా బిడ్డ బతుకుంటానని అడుగుకుంటున్నాను సార్. నాకైతే చాలా క్యాన్సర్కి తిరుక్కునేసింది. చాలా ఇబ్బందిగా ఉంది. ఆర్థిక స్తోమత అయితే అసలు లేదు. 10 లక్షలు పెడితేనే సర్జరీ చేస్తామంటున్నారు. అందుకని దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి నాకు సహాయం చేయాలని అడుగుకుంటున్నాను సార్.
ఆదివారం అర్ధరాత్రి సమయంలో మదనపల్లె శివారులో జరిగిన అగ్ని ప్రమాదం నివారణకు స్థానిక ఫైర్ ఆఫీసర్ శివప్ప ఆధ్వర్యంలోని అధికారులు వెంటనే స్పందించారు. కాగా అప్పటికే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి సుమారు 1 గంటకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ చిప్పిలి వద్ద అశోక్ లేలాండ్ దోస్త్ AP03 TE 5267 వాహనం అగ్ని ప్రమాదం సంభవించిందని తెలిపారు. సమాచారం అందుకున్న మదనపల్లి అగ్నిమాపక అధికారి జి శివప్ప మరియు సిబ్బంది ఆధ్వర్యంలో వెంటనే సంఘటన స్థలంకు చేరుకొని మంటలను పూర్తిగా ఆర్పివేయడం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారుగా 4.5 లక్షలు నష్టం వాటిల్లినట్టు తెలిపారు. 1.5 లక్షలు ఆస్తిని కాపాడినట్టు యజమాని బుడిమాని శ్రీనివాసులు తెలిపారు. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వలన ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేశారు. అనంతరం అక్కడ ఉన్న ప్రజలకు అగ్ని ప్రమాదాలు మరియు వాటి నివారణ చర్యల గురించి అగ్నిమాపక అధికారి శివప్ప అవగాహన కల్పించారు. కర్నూలులో నిర్వహించిన కూటమి కార్యకర్తల సమావేశంలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి వాల్మీకి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను చెబితే సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్టే అని, తాను చెబితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినట్లే అని పేర్కొన్నారు. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కర్నూలు జిల్లాలో మంటలు రాజేశాయి. మదనపల్లికి చెందిన డాక్టర్ పార్థసారథి 2 దశాబ్దాల క్రితం తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. తిరుపతిలో పార్థ డెంటల్ ఆసుపత్రిని ప్రారంభించిన పార్థసారథి నేడు సౌత్ ఇండియాలో దాదాపు 150కి పైగా డెంటల్ ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. మొదట తెలుగుదేశంలో, అనంతరం లోక్ సత్తా పార్టీలో కీలకంగా వ్యవహరించారు. కాగా 2019 ఎన్నికల ముందు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఎన్నికల్లో కర్నూలు ఎంపీ స్థానానికి బీజేపీ తరపున పోటీ చేసి ఓటమి చవిచూశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో నంద్యాల ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగెట్టారు. కాగా తాజాగా పార్థసారథి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. వైసీపీకి చెందిన వారు ఫీల్డ్ అసిస్టెంట్లు, మిడ్ డే మీల్స్ ఏజెన్సీలు, రేషన్ షాపులు వదిలేసి వెళ్లాలని ఎమ్మెల్యే పార్థసారథి హెచ్చరించారు. వైసీపీ వారు లబ్ధి చేకూర్చే అన్నిటిని విడిచిపెట్టాలని, లేకపోతే లెక్క వేరేగా ఉంటుందని ఎమ్మెల్యే పార్థసారథి వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే వ్యాఖ్యల అనంతరం బీజేపీ కార్యకర్తలు 5 రేషన్ షాపులకు తాళాలు వేశారు. మరికొన్ని చోట్ల రేషన్ షాపులు తమకే అని లాగేసుకున్నారు. కూటమి కార్యకర్తల సమావేశంలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ, నేను చెబితే సీఎం చంద్రబాబు చెప్పినట్టే, నేను చెబితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినట్లేనని తేల్చి చెప్పారు. వైసీపీకి చెందిన వారు ఫీల్డ్ అసిస్టెంట్లు, మిడ్ డే మీల్స్ ఏజెన్సీలు, రేషన్ షాపులు వదిలేసి వెళ్లాలి, లబ్ధి చేకూర్చే అన్నిటినీ విడిచిపెట్టాలి, లేకపోతే లెక్క వేరేగా ఉంటుంది. వైసీపీ వాళ్ళు 5 ఏళ్లుగా చేసుకున్నది చాలు, ఇక మా కార్యకర్తలకు అప్పగించండి. అధికారుల నుండి ఎలాంటి లేఖలు తెచ్చుకోం. నేను చెప్పిందే ఒక పెద్ద లెటర్. అందరూ శాంతియుతంగా ఉండాలి. రౌడీజం, గుండాయిజం నాకు నచ్చదు అని అన్నారు. ఈ సమావేశం తర్వాత బీజేపీ కార్యకర్తలు రెచ్చిపోయి రేషన్ షాపులకు తాళాలు వేశారు. మానవత్వం చాటుకున్న మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రుని ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. మదనపల్లి బైపాస్ రోడ్డులో 2 వీలర్లో వెళ్తున్న పెద్దాయన ప్రమాదవశాత్తు ట్రక్కు బండిని తగిలించడంతో పెద్దాయన కింద పడిపోయినారు, గాయాలైనాయి. అదే సమయంలో మదనపల్లి శాసనసభ్యులు బైపాస్ రోడ్డు వెళ్తూ ఈ సంఘటన గమనించారు. వెంటనే కారు నిలిపి పెద్దాయన్ను తక్షణమే హాస్పిటల్ తీసుకుని పోవాల్సిందిగా ఆటోను పిలిచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించాలని డాక్టర్లకు తెలియజేశారు. తన నాయకత్వ ప్రతిభతో నియోజకవర్గ ప్రజల మనసు దోచిన ఎమ్మెల్యే షాజహాన్ మరోమారు మానవత్వాన్ని చాటుకున్నారని పలువురు ప్రశంసించారు. సభ్యత్వ నమోదులో టీడీపీ దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజధానిలోనూ సభ్యత్వ నమోదు జోరుగా సాగుతోంది. సదరన్ ట్రావెల్స్ అధినేత ఆలపాటి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో ఢిల్లీ జన్పద్ రోడ్డులో ఈ కార్యక్రమం నిర్వహించారు. టుగెదర్ ప్రోగ్రెస్, టుగెదర్ విత్ టీడీపీ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. ఢిల్లీలోని తెలుగు ప్రజలు ఉత్సాహంగా టీడీపీ సభ్యత్వాలు తీసుకున్నారు. దీంతో ఒక రోజులోనే దాదాపు 500 మంది పార్టీ సభ్యత్వం తీసుకొని రికార్డు సృష్టించారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో 80 లక్షలకు పైగా సభ్యత్వాలు నమోదు అయ్యాయి. దీంతో తెలుగుదేశం పార్టీ సరికొత్త రికార్డు సృష్టించిందని నాయకులు పేర్కొన్నారు. కడప కార్పొరేషన్ సమావేశంలో సోమవారం గందరగోళ పరిస్థితి నెలకొన్నాయి.
సమావేశంలో ఎమ్మెల్యేకు కుర్చీ వేయకపోవడంపై టీడీపీ కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. గతంలో జరిగిన సమావేశాల్లో మేయర్ కుర్చీ పక్కనే ఎమ్మెల్యేకు కుర్చీలు ఏర్పాటు చేసిన విషయాన్ని ఎమ్మెల్యే మాధవిరెడ్డి గుర్తు చేశారు. గత సమావేశంలో కూడా ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ వేయలేదు. ఈ సమావేశంలోనూ ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలనే వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో చేరిన 7 కార్పొరేటర్లు ఎమ్మెల్యే మాధవికి అండగా నిలిచారు. మరోవైపు మేయర్కు మద్దతుగా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు నిలిచారు. మహిళలను అవమానిస్తున్నారని మేయర్ సురేష్ పై ఎమ్మెల్యే మండిపడ్డారు. కార్పొరేషన్ కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారని వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో చేరిన 7 కార్పొరేటర్లను సస్పెండ్ చేస్తున్నట్టు మేయర్ ప్రకటించారు. దీంతో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను కూడా సస్పెండ్ చేయాలని టీడీపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప 2 వల్ల ఆయన ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందు ప్రీమియర్ షోలు వేయగా ఇందులో ఊహించని ఘటన చోటు చేసుకుంది. సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరగడంతో ఓ మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ క్రమంలోనే చిక్కడపల్లి పోలీసులు ఐకాన్ స్టార్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి జైల్లో వేశారు. అక్కడ ఆయన్ని బట్టలు మొత్తం విప్పించి నిలబెట్టి ఉంటారని ప్రముఖ నటి కస్తూరి అన్నారు. తనను అరెస్ట్ చేసినప్పుడు తనకు అలాగే చేశారని ఆమె చెప్పడం సంచలనంగా మారింది. దీంతో అల్లు అర్జున్ తనకు బెయిల్ కావాలని కోర్టులో పిటిషన్ వేశాడు. అయితే కొన్ని కండిషన్ల మీద హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో 6 గంటల పాటు జైల్లో ఉండి బయటకు వచ్చాడు. ఆయనకు జైల్లో 7697 నెంబర్ కూడా కేటాయించారు. ఆ తర్వాత సినీ ప్రముఖులంతా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. అయితే ఈ కేసు రోజు రోజుకు కొత్త మలుపు తిరుగుతోంది. అంతేకాకుండా అల్లు అర్జున్ పై రాజకీయ నాయకులు, నెటిజన్లు, సినీ సెలబ్రిటీలు విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా గృహలక్ష్మి సీరియల్ నటి కస్తూరి శంకర్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. జైల్లో బాడీ మొత్తాన్ని ముట్టుకొని చెక్ చేస్తారు. ప్రైవేట్ పార్ట్స్ లో కూడా ఏమైనా ఉందని చూస్తారు. 3 సార్లు కింద కూర్చొని లేవమంటారు. లోపల ఏదైనా ఉంటే బయటపడుతుందని. నేను అరెస్ట్ అయినప్పుడు జైల్లో ఉన్నవారు నాతో గౌరవంగా ప్రవర్తించారు. కానీ బట్టలు మొత్తం లేకుండా న్యూడ్ గా చెక్ చేశారు. అలాగే అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు కూడా అదే జరిగి ఉంటుంది. అల్లు అర్జున్ కూడా మొత్తం న్యూడ్ గా ఉంచి చెక్ చేసి ఉంటారు అనుకున్నాను. అలాగే అతన్ని ఫోటో తీసి నెంబర్ కూడా ఇచ్చారనుకున్నాను. ఎందుకంటే నాకు అలాగే చేశారు కాబట్టి అతనికి కూడా అదే జరిగి ఉంటుంది. అసలు అక్కడ తప్పు చేశారా లేదా అని పట్టించుకోకుండా ప్రవర్తిస్తారు అని చెప్పుకొచ్చింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇది సినిమా కాదు, పుష్ప. పోలీస్ సెల్లు అల్లు అర్జున్ కి సెల్లో బట్టలు ఊడదీయించారు. తనను అరెస్ట్ చేసినప్పుడు అలాగే మొత్తం బట్టలు విప్పించి చెక్ చేశారన్న నటి కస్తూరి. బన్నీ సెల్లో ఉన్నప్పుడు 7697 నెంబర్ కేటాయింపు. సంధ్యా థియేటర్ కేసులో ఉక్కిరి బిక్కిరి అవుతున్న బన్నీ. తాజాగా ఓయూ జాక్ విద్యార్థులు ఇంటిపై దాడి. బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టుకు వెళ్లిన తెలంగాణ పోలీసులు. కస్తూరి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండింగ్. నేను చెబితే సీఎం చంద్రబాబు చెప్పినట్లే, నేను చెబితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినట్లే. అదోని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వాల్మీకి వివాదాస్పద వ్యాఖ్యలు. 5 ఏళ్లుగా మీరు బొక్కింది చాలు, వైదొలగండి. ఫీల్డ్ అసిస్టెంట్లు, రేషన్ షాపులు, మిడ్ డే మీల్స్ ఏజెన్సీలు వైసీపీ వాళ్ళు వదిలిపెట్టాలని హెచ్చరిక. రౌడీజం, గుండాయిజం తనకు ఇష్టం లేదని హితవు. రేషన్ షాపులకు తాళాలు వేసిన బీజేపీ కార్యకర్తలు. కడప కార్పొరేషన్లో కడప రెడ్డమ్మ దూకుడు. మేయర్ పక్కన కుర్చీ వేయలేదంటూ ఫైర్. మహిళలకు వైసీపీ ఇచ్చే గౌరవం ఇదా అంటూ నిలదీత. తమ కార్పొరేటర్లతో తీవ్ర నిరసనకు దిగిన ఎమ్మెల్యే మాధవిరెడ్డితో సహా టీడీపీ కార్పొరేటర్లను సస్పెండ్ చేసిన మేయర్ సురేష్. కడప కోటలో శివంగిలా విజృంభిస్తున్న మాధవిరెడ్డి. మేయర్ కవిసం కోసం తీవ్రంగా కసరత్తు. క్షణక్షణం పోరాటం, కణం కణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.